కరీంనగర్ లో బీజేపీ పార్టీకి షాక్ తగిలింది. కరీంనగర్లోని 51వ డివిజన్ కు చెందిన బీజేపీ కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. నగరంలోని క్యాంపు కార్యాలయంలో బీజేపీకి చెందిన నార్త్ జోన్ సెక్రటరీ బండారి ఆంజనేయులతో పాటు ఆయన అనుచరులు 50 మంది బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తన గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేసిన బీజేపీ నేతలని బండి సంజయ్ టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని గంగుల ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ రిజెక్ట్ చేసిన నేతని పార్టీలో చేర్చుకుని అసలైన కార్యకర్తలకు సంజయ్ అన్యాయం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధిని కాంగ్రెస్ బీజేపీ అడ్డుకోవడం తప్ప నగర అభివృద్ధికి నయా పైసా నిధులు తేలేదని గంగుల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్లో కొత్త డివిజన్ వాయిలపల్లి 51వ డివిజన్ నుంచి బీజేపీ నుంచి బండారి ఆంజనేయులు, ఇతను గత 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీకి సేవ చేసి బండి సంజయ్ యొక్క ఎంపీ ఎలక్షన్ కానీ ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ విపరీతంగా పోరాటం చేసి ఎన్నికలలో ఓట్లేయించి ఆ వాయులపల్లిలో ఎక్కువ మెజార్టీ బండి సంజయ్ తీసుకొచ్చేట్ల ప్రముఖ పాత్ర పోషించింది బండారి ఆంజనేయులు. అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ మంచి కరడుగట్టిన కార్యకర్తగా ఆంజనేయులు పేరున్నది. ఈరోజు అతను ఈ బీజేపీ చేసే వెకిలి చేష్టను భరించలేక, బండి సంజయ్ చేసే వెకిలి చేష్ట భరించలేక ఈరోజు మా టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నార్త్ జోన్ సెక్రటరీగా పనిచేసిన బండా ఆంజనేయులు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. 30 సంవత్సరాలు బీజేపీ పార్టీకి సేవ చేసి ఈరోజు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నాం. వారితో పాటు మరియు ఇతను దుర్గమ్మ టెంపుల్కు ఫౌండర్ కూడా ఆ వాడలో మహిళా సోదరులతో పాటు అందరితో దుర్గమ్మ సేవలు చేసుకొని మంచి పేరు ఉన్న వ్యక్తి. ఈరోజు బండి సంజయ్ గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే కారకులు వీరు. ఈరోజు వారు ఈ పార్టీ బీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందన తెలియజేసుకుంటున్నాను.